నమస్తే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫోనిక్స్ మామ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అమ్మా నాకు ఒక డౌట్. ఓకే, ఏంటా డౌట్? ఏంటంటే క్యాట్లాక్ అంటుంది కదా, మరి సిటీలో అని ఎందుకు అంటుందమ్మా? ఓకే, సో నీ డౌట్ వచ్చి సి క్యాట్లో క అని ఎందుకు అంటుంది, అలాగే సిటిజన్లో స అని ఎందుకు అంటుంది, అంతేనా? ఓకే, సో పేరెంట్స్, మీకు మీ పిల్లలకి సేమ్ డౌట్ ఉంటుందా? క్యాట్లో సి క అంటుంది, అలాగే సిటిజన్, సివిల్, సినిమా వీటిల్లో సి వచ్చి స అంటుంది. ఎందుకని? సో ఈరోజు టాపిక్ ఏంటో అర్థమైంది కదా, హార్డ్ సి అండ్ సాఫ్ట్ సి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో దానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ని ఏమంటారంటే హార్డ్ సి అండ్ సాఫ్ట్ సి రూల్ అని అంటారనమాట. ఫస్ట్ మన హార్డ్ సి రూల్ ఏంటో చూద్దాం. హార్డ్ సి అంటే యాజ్ మనం ఏబిసిడి సౌండ్స్ నేర్చుకునేటప్పుడు సి సౌండ్ ఏమని నేర్చుకున్నాం? క. సి సౌండ్ ఏం నేర్చుకున్నాం? క కదా. సో క అనే సౌండ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యాట్, కౌ, కాప్, కోన్, కప్, కాఫీ, కూల్, కట్. సో వీటిలన్నిటిలో ఎగ్జాంపుల్స్ మీరు చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్స్లో ఏం చూసారు మీరు? ఎప్పుడైతే సి వొవెల్స్ ఉండే ఓఏయు, సో సి ఎప్పుడైతే ఓఏయుని ఫాలో అవుతుందో అప్పుడు సి క అని సౌండ్ చేస్తుందన్నమాట. ఇవన్నీ వాటి ఎగ్జాంపుల్స్. అదే విధంగా ఇప్పుడు సాఫ్ట్ సి గురించి చూద్దాం. సాఫ్ట్ సి అంటే ఏం లేదు, సి వచ్చి క అని సౌండ్ చేయకుండా స్ అని సౌండ్ చేస్తుందన్నమాట. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దామా? సినిమా, సిటీ, సివిల్, సెంట్, సైకిల్, సెంటర్, సిలిండర్. ఎగ్జాంపుల్స్లో మీరు చూసినట్టయితే సి ఇక్కడ ఫాలోస్ ఓఏయు కాదు, ఐఈవైని. సో ఎప్పుడైతే సి లెటర్ ఫాలోస్ ఐఈవై, సి వచ్చి స అని సాఫ్ట్ సౌండ్ చేస్తుందన్నమాట. ఇదే రూల్. ఇది మనం పిల్లలకి నేర్పించాలంటే ఎలా చెప్తాం? స్టోరీ లాగా, ఇంకొకటి రైమ్ లాగా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ ఫస్ట్. ప్రీవియస్ వీడియో మంది చూసినట్టయితే సిఎన్ఏ స్పెల్లింగ్ రూల్లో నేను మీకు ఒక స్టోరీ చెప్పాను కదా. సి టేక్స్ ఓఏయు, కే టేక్స్ ఐఈవై అని. సో అలాగే ఎప్పుడైనా కానీ పొరపాటున ఏ లెటర్స్ ఎప్పుడైనా సి తీసేసుకునింది అనుకోండి, కే లెటర్స్ ఏంటి? ఐఈవై కదా. అవి ఎప్పుడైనా సి లెటర్ తీసేసుకుంటే సి అప్పుడు కానకుండా డిఫరెంట్ సౌండ్ చేయాలి, స్ అని అగ్రిమెంట్ తీసుకున్నాయని చెప్పి ఒక స్టోరీ చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే కేకి ఆల్ఫాబెట్స్లో అన్ని లెటర్స్ని ఎప్పుడు కా 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 అంటుంది, కానీ సి లెటర్కి మాత్రం ఫ్రెండ్స్ ఎవరంటే ఐఈవై. వొవెల్స్లో ఎవరు ఫ్రెండ్స్? ఐఈవై. సో వాటి దగ్గరికి వచ్చేసేటప్పటికి మాత్రం గట్టిగా కానకుండా వాటిని చూసి సాఫ్ట్గా అని అంటుందని కూడా ఇంకొక రకంగా కూడా స్టోరీ చెప్పచ్చు. ఒకటి వచ్చి సి టేక్స్ ఓఏయు, కే టేక్స్ ఐఈవై స్టోరీ లాగా కంటిన్యూ చేయొచ్చు, అప్పుడే చెప్పచ్చు పిల్లలకి. ఇంకొకటి వచ్చి సి ఫ్రెండ్ వచ్చి ఐఈవై. సో ఎప్పుడైనా సి దాని పక్కన ఐ కానీ ఈ కానీ వై లెటర్ వచ్చినప్పుడు సాఫ్ట్గా అని అంటుందని చెప్పొచ్చు అనమాట. అదే ఒక రైమ్ లాగా నేర్పించాలనుకోండి, నేనైతే నా స్టూడెంట్స్కి ఎలా నేర్పిస్తానంటే when C follows IEY, IEY, IEY. When C follows IEY, it says soft. అలాగా రైమ్ లాగా నేర్పిస్తాను. ఒకసారి ఒక 2-3 టైమ్స్ వాళ్ళని చెప్పమంటాను. సో వాళ్ళకి రైమ్ లాగా ఉన్నప్పుడు కూడా బాగా గుర్తుంటుంది అనమాట. తర్వాత ఈ వర్డ్స్ని ప్రాక్టీస్ చేపిస్తాను. ఎక్కడైతే ఒక్కసారి ఎగ్జాంపుల్స్ని కంపేర్ చేసి చూద్దామా? క్యాట్, cow, cup, cut, coffee, cone, cube, cute,
స్కూల్. అదే ఐఈవై సైడ్ వచ్చేటివి చూద్దాం ఒకసారి. సిటీ, సివిల్, సిటిజన్, సినిమా, సెంటర్, సైకిల్, సిలిండర్, మైస్, రైస్. మీరు ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్స్లో సి పక్కన ఓఏయు ఉన్న ప్రతిసారి సి క అని సౌండ్ చేస్తుంది, వేరాజ్ సి పక్కన ఐఈవై ఉన్నప్పుడు సి స అని సౌండ్ చేస్తుంది. పిల్లలకి ఎలా నేర్పించాలో చెప్పాను కదా, ప్రాక్టీస్ అండి. ఈ వర్డ్స్ ఒకసారి ఇక్కడ పెట్టి సి పక్కన ఎవరున్నారు చూడు, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారా, నార్మల్ ఉన్నారా అని అడిగి అలా ప్రాక్టీస్ చేయించిన ప్రాక్టీస్ అవుతుంది. కొన్నిసార్లు కొంచెం డిలే అవుతుంది నేర్చుకోవడానికి, బట్ యాజ్ యూ నో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఓపిక్గా ప్రాక్టీస్ చేసి చెప్తే చాలు. ఎస్ కూడా ఎస్ అంటుంది కదా, సి బోర్డు ఎస్ స్పెల్లింగ్లో పెట్టచ్చు కదా. ఓకే, గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్ కదా. మీకు కూడా అదే డౌట్ వచ్చిందా, లేదా మీ కిడ్స్ కూడా అదే డౌట్ అడుగుతారు. సి ఆల్రెడీ స అని ఎస్ అంటుంది కదా, అప్పుడు సి బదులు ఎస్ఏ అన్ని స్పెల్లింగ్స్లో పెట్టొచ్చు కదా అని. దానికి ఆన్సర్ ఏంటంటే, నేను మీకు ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నాను, ఇంగ్లీష్ వచ్చి 15 years ఓల్డ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఇంగ్లీష్ ఎప్పుడు లెటర్స్ని, వర్డ్స్ని వేరే లాంగ్వేజ్లో నుంచి బారో చేసుకునిందని, మిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా అదర్ లాంగ్వేజెస్ నుంచి బారో చేసుకున్న వర్డ్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయని. సో ఇంగ్లీష్లో ఏమేమి లాంగ్వేజెస్ ఉంటాయని చెప్పాను, లాటిన్, ఫ్రెంచ్, జర్మనీ, రోమ్, ఇవన్నీ లాంగ్వేజెస్ నుంచి వస్తుందన్నమాట. సో ఈ సిటిజన్, సివిల్ ఇవన్నీ ఎక్కడైతే ఎస్ఎస్ అని సౌండ్ చేస్తుందో ఇవన్నీ ఇంగ్లీష్ లెటర్స్ కాదు, లాటిన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, రోమ్, వీటిలో ఇంగ్లీష్ వర్డ్స్ని బారో చేసుకుంది. సో అలా బారో చేసుకున్న వాటిల్లో సేమ్ స్పెల్లింగ్ అక్కడ ఉన్నట్టువే ఉంచేసి సౌండ్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసింది. లైక్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ అని, న్యూ బ్రిటిష్ ఇంగ్లీష్ అని, యూరోపియన్ ఇంగ్లీష్ అని, ఇలాగ చాలా ఎవల్యూషన్ జరిగింది. కానీ స్పెల్లింగ్ని మాత్రం సేమ్ కంటిన్యూ చేసేసారు. ఇప్పుడు దాంట్లో సి బదులు మనం ఎస్ పెట్టామనుకోండి, చాలా వర్డ్స్ మార్చాల్సి వస్తుందన్నమాట. బట్ ఇంగ్లీష్లో చూస్తే జస్ట్ మీనింగే కాదు, దాని హిస్టరీ కూడా ఉంటుంది. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అని హిస్టరీ కూడా ఉంటుంది. అందుకని దాన్ని సింప్లైజ్ చేయడానికి మన వాళ్ళు సి ఎక్కడెక్కడ ఐఈవై పక్కన ఉంటుందో అక్కడ దాన్ని అని సౌండ్గా ఒక రూల్ని క్రియేట్ చేశారు. అర్థమైంది. మరి లెటర్ జీ కూడా సేమా? లెటర్ జియా? ఓకే, సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో విల్ లెర్న్ అబౌట్ లెటర్ జి. ఇందులో మీకు అర్థమైంది కదా, సి 2 సౌండ్స్ చేస్తుంది, ఒకటి క, ఇంకొకటి స. దాని పక్కన ఉండే ఓవెల్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పి. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా టాపిక్ పైన మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.